వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఈసెట్ 2025 రిలేటెడ్గా ఇవాల్టి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు కదా, ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. మరి అంతకంటే ముందు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీరు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఒక బ్యాక్ ఎండ్లో కొంత వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ ఏంటి, అది చేస్తే ఎలా సేఫ్గా ఉంటామన్నది వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకి ఏదైతే ఇవాల్టి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయితే అయింది, అట్ ద సేమ్ టైం ఇవాల్టి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్న దాని గురించి అగైన్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే మనకు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారో ఫస్ట్ మీరు బ్యాక్ ఎండ్లో కొంత వర్క్ అనేది చేయండి. ఆ వర్క్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఒక చిన్న అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే మీకు ఏదైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో అలా వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో వస్తుంది ర్యాంకు, యూనివర్సిటీస్లో వస్తుందా, యూనివర్సిటీస్లో వస్తాయి అంటే మనం ఎన్ని యూనివర్సిటీస్ ఇవ్వాలి, అలా మీరు కొంచెం ఒక ఐడియా అయితే పెట్టుకోండి. ఐడియా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు మీకు ఏ కాలేజెస్లో ఇంట్రెస్టెడ్ ఉంది, ఏ కోర్సెస్లో ఇంట్రెస్టెడ్గా ఉంది అని ఫస్ట్ మీకు నచ్చిన కాలేజెస్ అనేవి లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మెయిన్గా మీరు ఒక్కసారి అయితే గమనించండి. ఇక్కడ నేను చెప్తున్నా వినండి. ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ అని ఒక మీరు పేపర్లో ఒక పైన కాలం అయితే రాసుకోండి. దాని పక్కనే మనకు ప్రైవేట్ కాలేజ్ అనే ఒక కాలం అయితే రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీస్ కానీ ఏదైతే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కదా, అందులో మీరు ఒక్కసారి గమనించి మీకు ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉందో అలా మొత్తం కాలేజెస్ని మీరు ఒక లిస్ట్గా అయితే రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏ కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉందో ఒక లిస్ట్గా అయితే రాసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ యొక్క కాలేజెస్ పక్కనే మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఆ కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉంది అన్నది కూడా మీరు కోర్స్ అయితే రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ యూనివర్సిటీస్ రిలేటెడ్గా మాత్రమే. ఇలా పెన్ అండ్ పేపర్ తీసుకొని యూనివర్సిటీస్లో మీకు ఏ కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉంది జాయిన్ అవ్వడానికి గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళను నేను ఈ కాలేజ్కి అని ఎలాంటి కాలేజ్ అయితే డిసైడ్ అవుతారో పొరపాటున కూడా అలాంటి కాలేజెస్ అయితే రాయకండి. జస్ట్ మీరు ఏవైతే వెళ్తాం, నాకు ఆ కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చినా వెళ్తాం అని ఎవరైతే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారో అలాంటి కాలేజెస్ని మాత్రం ఇలా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఒకే కాలేజీలో 2-3 కోర్సెస్ ఉన్నాయనుకోండి, సేమ్ ఫస్ట్ ఆ కాలేజ్ రాయండి. ఇంకొక ఏదైతే సింగిల్ కోర్స్ ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ అదే కాలేజీలో ఇంకొక కోర్స్ ఉంది అనుకోండి, సేమ్ అదే కాలేజీని ఇంకొకసారి రాయండి, దాని పక్కనే ఇంకొక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అట్లా మీకు ఒకే కాలేజీలో 2-3 కోర్సెస్ ఉన్నా కూడా మనకు 1-2-3 అలా ఆ యొక్క 2-3 ఏదైతే ఉంటాయో అందులో అదే కాలేజెస్ రాసి కోర్సెస్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోండి. అట్లా మీకు ఏవైతే జాయిన్ అవ్వడానికి యూనివర్సిటీస్ ఇంట్రెస్టెడ్ ఉందో వాటిని ఒక లిస్ట్ అయితే వేసుకోండి. సేమ్ ఇప్పుడు యూనివర్సిటీస్కి ఎలా చేశారో అదే విధంగానే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు ఒక లిస్ట్ అయితే వేసి రెడీగా అయితే పెట్టుకోండి. సో అప్పుడు యూనివర్సిటీస్ వస్తాయి, ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి, రెండు అర్థమైనాయి కదా. ఇక థర్డ్ది ఏంటి అంటే మీ హౌస్ దగ్గరలో కాలేజెస్ ఉంటాయి కదా, గుర్తుపెట్టుకోండి. మీ హౌస్ దగ్గరలో ఏవైతే కాలేజెస్ అయితే ఉంటాయో ఆ పర్టికులర్ కాలేజెస్ను కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ అనేది చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ పర్టికులర్ కాలేజెస్ అన్నిటినీ కూడా మీరు నోట్ అయితే చేసుకోండి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ బ్రాంచ్ మాత్రం స్పెసిఫిక్గా ఉండండి. కాలేజెస్ అయితే మీరు అన్నీ రాసుకోండి, బట్ అందులో ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో అవి మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్న బ్రాంచెస్ మాత్రమే నోట్ అయితే చేసుకోండి. ఇలా 3 వెరైటీస్ మీరు అయితే నోట్ చేసుకున్నారు కదా. ఓకే, నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ అన్ని కాలేజెస్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ నోట్ చేసుకున్నారు, ప్రైవేట్ కాలేజెస్ నోట్ చేసుకున్నారు, అలానే మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరైతే నోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఫైనలీ ఏం చేస్తారంటే ఒక హెడ్డింగ్ అయితే పెట్టండి. ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ అయితే పెట్టేసి ఇప్పుడు మీరు ఏవైతే నోట్ చేసుకున్న కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ ఒకసారి అయితే తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు ఈ అన్ని కాలేజెస్లో నాకు సో కాలేజీలో సీట్ రావాలి, సో కోర్సులో సీట్ రావాలి, ఇది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటారో ఆ పర్టికులర్ కాలేజ్ని ఫస్ట్ ఆప్షన్లో రాయండి. సేమ్ అది యూనివర్సిటీ అన్నా కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ అన్నా కావచ్చు, ఆర్ఎల్స్ మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ అన్నా కావచ్చు, ఏదో ఒక కాలేజ్ మీకు నచ్చింది. ఇంకా నేను ఆ కాలేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అదే, నా మైండ్లో అదే ఉంది, నేను ఆ కాలేజ్కి వెళ్ళాలి, ఆ కోర్సులోనే జాయిన్ అవ్వాలి అని ఏదైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా అనుకొని ఉంటారో దాన్ని మీరు ఫస్ట్ ఆప్షన్లో రాసుకోండి.
ఆ తర్వాత సెకండ్ ఆప్షన్లో వచ్చేటప్పటికి ఒక కాలేజ్ వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే కాలేజెస్ ఉంటాయో అందులో మీకు సెకండ్ ప్రియారిటీలో ఉన్న కాలేజ్ ఏదైతే ఉంటుంది కదా, కాలేజ్ అండ్ కోర్స్, దాన్ని మీరు సెకండ్ ఆప్షన్గా అయితే రాసుకోండి. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, అలా థర్డ్ ప్రిఫరెన్స్గా అయితే రాసుకోండి. సో ఇలా మనకు ఓవరాల్గా ఎన్నైతే కాలేజెస్ మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఉంటారో అన్ని కాలేజెస్ని ఒక ఆర్డర్ వైజ్ అయితే రాసుకోండి. ప్రియారిటీ వైజ్, ఫస్ట్ ప్రియారిటీ ఏది, సెకండ్ ప్రియారిటీ ఏది, థర్డ్ ప్రియారిటీ ఏంటి, ఇలా ఒక ప్రియారిటీ వైజ్ మీరు అన్ని కాలేజెస్ని కూడా ఒక పేపర్లో నోట్ అయితే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, దాని పక్కనే మీకు ఏదైతే కోర్సు ఉంటుందో కోర్సు కూడా మీరు నోట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఏదైతే ప్రిఫరెన్సెస్ ఉన్నాయో అన్నీ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజ్ అన్నీ కూడా కలిసిపోయి వచ్చేస్తాయి. తర్వాత ఏంటి అంటే మీ హౌస్ దగ్గరలో ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఇవి మీకు ప్రియారిటీలోకి అనేది రావు. ఎందుకు రావు అంటే అసలు మీకు హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఇంట్రెస్టెడ్ లేకపోయినా కూడా మీరు నోట్ చేసి ఉంటారు. నేను అదే చెప్పాను, మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ మీకు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉండకపోయినా ఓన్లీ జస్ట్ కోర్స్ చూసి మీరు ఆ కాలేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సో అలా మీరు లిస్ట్ అవుట్ చేస్తుంటారు కదా మీ హౌస్ దగ్గరలో ఉన్నవి, అవి అగైన్ ఇక్కడ ఈ యొక్క మీ ప్రియారిటీ లిస్ట్ అయిపోయిన తర్వాత కింద ఆ రిమైనింగ్ కాలేజెస్ అన్నీ కూడా యాడ్ చేయండి. అలా యాడ్ చేసి మీరైతే నోట్ చేసుకోండి. సో ఇంతటితో మీరు రెడీగా అయితే పెట్టుకోండి. సో ఇలా మీరు ఒక ఆర్డర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వడానికి వెళ్తారో అప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా నోట్ చేసుకున్న ఫస్ట్ ప్రిఫరెన్స్లో కాలేజ్ ఉంటుంది కదా, డైరెక్ట్ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సులో 1 అని ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. అలానే ఇప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్లో ఉన్న కాలేజ్ ఉంటాయి కదా, సేమ్ అదే కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళేసి సింపుల్గా అక్కడ ఉన్న వైట్ బాక్స్లో 2 అనే ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్లో ఏదైతే వర్క్ చేస్తున్నారో దీని యొక్క ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా సేమ్గా మీరు వెబ్సైట్లో ఇవ్వండి. సో అంటే ఏమిటంటే మీరు ఎలాంటి ఐడియా లేకోకుండా డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి 1, 2, 3 ఏ కాలేజ్ ఇవ్వాలి, ఏది బెస్ట్, ఏది వరెస్ట్ అని మీకు అర్థమయ్యే లోపే మనకు చాలా టైం అనేది అయిపోతుంది. సో అందుకని ఏంటి అంటే మీరు ఇలా ముందుగానే మీకు నచ్చిన కాలేజెస్, ఇలా ప్రైవేటు యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజ్, యూనివర్సిటీస్, అలానే మనకు మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఇవన్నీ ఒక నోట్ చేసుకుని ఒక లిస్ట్తో మీరు వెళ్ళారనుకోండి, వెబ్ ఆప్షన్స్ ఈజీగా అయితే ఇవ్వచ్చు. సో కాబట్టి అలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అలా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని రిలేటెడ్గా కూడా ఈ వీడియో తర్వాతే మీకు లైవ్లో నేనైతే చూపిస్తూ మీకు ఏదైతే వీడియో కూడా అయితే ఉంటుంది, దాన్ని బట్టి ఈజీగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో కాబట్టి కమింగ్ వీడియో అయితే దయచేసి మిస్ అవ్వకుండా అయితే మీరు చూడండి. సో ఇలా లిస్ట్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న క్లారిటీ, అసలు హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఇంట్రెస్టెడ్ లేకపోయినా ఎందుకు ఇస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన ర్యాంకుకి యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ కాలేజ్లో సీటు వస్తే నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో ఎలానో మనకు అక్కడ ఉంటాయి కాబట్టి అందులో సీట్ అనేది ఇచ్చేస్తారు. ఇన్ కేస్ అక్కడ మీకు సీట్ రాలేదు అనుకోండి, ఓవరాల్గా కౌన్సిలింగ్ నుంచి మీకు ఎక్కడా సీట్ రాకోకుండా ఉండేదాని బదులు అట్లీస్ట్ మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఇచ్చినట్టయితే అందులో సీట్ అనేది వస్తుంది. ఇక్కడ డౌట్ వస్తుంది, అసలు మా హౌస్ దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ వస్తుందని అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీస్ కానీ టాప్ ప్రైవేట్ కాలేజ్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి మెయిన్గా మనకు అందరికీ తెలిసి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక యూనివర్సిటీ ఫేమస్ ఉంది అనుకోండి, ఆల్ ఓవర్ మన తెలంగాణ మొత్తం అందరికీ తెలిసేసి ఉంటుంది ఆ యొక్క యూనివర్సిటీ గురించి. అప్పుడు మనకు ఎవరైతే మనకు సీట్ కోసం ట్రై చేస్తారో ఆ యొక్క యూనివర్సిటీ కూడా వెబ్ ఆప్షన్స్లో పెడతారు. కానీ మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఎవరికి తెలిసి ఉండదు, ఓన్లీ మీ హౌస్ దగ్గరలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే పెడతారు కాబట్టి దానికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఎవరైతే మనకు ఆప్షన్స్ పెట్టి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని ఇలా మీరు రెడీ చేసుకోమని అయితే చెప్పాను. దాని వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ అయితే ఇది. ఫ్రెండ్స్ అగైన్ చెప్తున్నాను, మా దగ్గర ఎవరు లాగిన్ అయ్యి చూపించడానికి డీటెయిల్స్ అయితే లేవు. సో ఎవరన్నా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ఏదైతే టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ డైరెక్ట్ మెసేజ్ చేయడానికి లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మెసేజ్ అయితే చేయండి. ఫర్దర్గా నేను మీతో అయితే మాట్లాడతాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.